నమస్తే, నేను మీ జాహ్నవి. మనం వచ్చేసాం మన జగన్ గురూజీ దగ్గరికి. మరి మాట్లాడేద్దాం మనకున్నటువంటి అనారోగ్య సమస్యలకి మరి ఎలాంటి పరిష్కారాలు గురువు గారు ఇస్తారో ఒక్కసారి గురూజీ మాటల్లోనే కనుక్కుందాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకంటే వ్యూవర్స్ అందరూ ప్లీజ్ గురూజీతో కంటెంట్ కావాలి అని చెప్పి అడుగుతుంటే మొత్తానికి నా రిక్వెస్ట్ మేరకు మళ్ళీ ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే గురువు గారు, వెయిట్ లాస్ ప్రజెంట్ ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్ అయిపోయింది. వెయిట్ లాస్ ఎక్కడ చూసినా వెయిట్ లాస్. మరి ఈ వెయిట్ లాస్లో భాగంగా ఈ డైట్ చేయాలి, ఆ డైట్ చేయాలి, అలా ఎన్ని రకాల డైట్స్ ఉన్నాయి, అన్ని రకాలు ప్రయత్నిస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సక్సెస్ ఎంత అవుతున్నారు మరి ఎవరికి వాళ్ళకే తెలియాలి. స్టార్టింగ్లో తగ్గినట్టు అనిపిస్తుందో మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నాం. సో ఇందులో భాగంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక ఆహార ఆరోగ్య నిపుణుడిగా మరి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? ఇవ్వాలి ఖచ్చితంగా. సో మా వ్యూవర్స్ అందరి కోరిక మేరకు, మా కోరిక మేరకు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి గురువుగారు. సంతోషం తల్లి. ముందుగా గత ఎన్నో ఎపిసోడ్స్ నుంచి నన్ను ఆదరించి ఆశ్రయించి అభిమానంతో నేను చెప్పిన వాటిని పాటిస్తూ మరలా నాకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలను ఆలోచనలు పంచుకుంటూ నన్ను కూడా కొంతమంది అడిగిన వారిలో బరువు తగ్గుతున్నాం, పెరుగుతున్నాం, దీనికి ఒక సరియైన సన్మార్గం అంటే రకరకాల వీడియోలు చూస్తున్నాం, రకరకాల యూట్యూబులు అనండి, రకరకాల డాక్టర్లు అనండి అని చెప్తూ నన్ను ఒక ఫ్యామిలీ పర్సన్గా నాతో ఎవరు ఫోన్ చేసినా చాలా హత్తుకున్నట్టుగా మాట్లాడడం నాకు బాగా నచ్చింది. గతంలో నేను చేసిన వీడియోల్లో మీరు హెయిర్ ఆయిల్ కావచ్చు, అలోవెరా జ్యూస్ ఫార్ములా కావచ్చు, వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పక్కర్లేదు, మళ్ళీ ఆర్డర్లు నాకు కూడా ఎన్ని కాల్స్ వస్తున్నాయో చెప్పక్కర్లేదు గురుగారు. సో ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన ప్రథమ అంశము శరీరం యొక్క బరువు తగ్గించుకోవటంలో, సమత్వపరచడంలో, కంటిన్యూగా మెయింటైన్ చేయటంలో ఎటువంటి ఆహార సూత్రాలు, దినచర్య విధానంలో చిరుపాటి ఆయుర్వేద విషయాలతో, ఇంటి చిట్కాలతో కూడుకున్న ఒక యోగా టీచర్గా, ఒక ఆయుర్వేదంలో అనుభవము పూర్వాంశము నుంచి పాటిస్తున్న నాకు ఇక్కడ కొన్ని వేల మంది విద్యార్థులకు యోగా, ఆహార, ఆయుర్వేదాలు చెప్తున్నప్పుడు వచ్చిన అనుభవాలతో నేను తయారు చేసిన 3 నెలలు త్రైమాసిక బరువు తగ్గించే షెడ్యూల్స్ తయారు చేశాను తల్లి. 3 నెలలు పాటించాలి. బరువైనా తగ్గుతుందంటారా? ఇప్పుడు ఈ రోజు నేను చెప్పే ఒక షెడ్యూల్ మీరు గనక పాటిస్తే ఇది మొదటి మాసము 1వ నెలకు సంబంధించిన ఆహారపు షెడ్యూలు. అలా 2వ మాసం, 3వ మాసం అంటే 1వ మాసం పాటించిన వాళ్ళు మాత్రమే 2వ మాసాన్ని పాటించాలి. అలా 2వ మాసాన్ని పాటించిన వాళ్ళు మాత్రమే 3వ మాసాన్ని పాటించాలి. ఎందుకు అంటే 1వ నెల నేను ఎలాంటి షెడ్యూల్ ఇచ్చానో దాన్ని బట్టి దాని కంటిన్యూటీ 2వ నెల, 3వ నెల ఉంటుంది. కావున ముఖ్యంగా వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఆచరించాలని తపన ఉండి బరువు తగ్గాలనేటువంటి ఉత్సాహవంతులకు ఇంకొక మాట, నేను ఇప్పుడు ఇచ్చేది జనరల్గా సాధారణంగా అందరు ఆరోగ్యవంతులుగా ఉన్న వారికి ఇది నేను షెడ్యూల్ అనుకొని ఇస్తున్నా. ఏదైనా స్పెసిఫిక్గా మీలో ఆ థైరాయిడ్ అనొచ్చు, డయాబెటిక్ అనొచ్చు, ఇంకా కొన్ని కారణాలకు సంబంధించిన రోగములు ఉండి ఇది పాటించవచ్చా లేదా అన్న ఒక పరిస్థితి వస్తే నాకు ఫోన్ చేసి మాత్రమే, నా అనుమతితో మాత్రమే మీరు ఈ షెడ్యూల్ పాటించవచ్చు అన్నది నా సూచన. నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో మొదటి షెడ్యూల్ జనరల్గా మీరందరికీ 3 పూటలు తినటం బాగా ఇష్టం, 3 పూట్ల తింటాం, కుంభాలు తింటాం అని మన ఊర్లో ఎవడైనా పని చేయకపోతే వాడిని తిడుతూ 3 పూట్ల కుంభాలు 3 పూట్ల తింటున్నావురా అంటారు. సో కానీ ఇవాళ మెల్లగా అండి ప్రజలు, మనుషులు, చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు, పల్లెటూరోళ్ళు, టౌనోళ్ళు ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల ప్రథమ స్థానం ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని గ్రామాల్లో కూడా వాకింగులకు వెళ్తూ అద్భుతంగా పాటిస్తారు. కాబట్టి ఇవాళ మనం ఇచ్చే సూచనలు చాలా సులభంగా పాటించేస్తారు. కాబట్టి ఈ 30 రోజుల దినచర్యలో ఉండే ఆహారం ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం పాటించాలి, ఇది నా సూచన. ఈ 3 నెలల్లో మొదటి నెలకు సంబంధించిన 4 వారముల షెడ్యూల్. ఉదయం మనం దినచర్య లెగవగానే రకరకాల కార్యక్రమాలకు పోతుంటాం.
పిల్లలతో పనులున్నోళ్ళు పనులకు వెళ్తుంటారు, బయలుకు వెళ్ళేవాళ్ళు బయలుకు వెళ్తుంటారు, లేదు ఏం పని లేని వాళ్ళు తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని కూర్చుంటారు. ఇలాంటివి నేను చెబుతూ ఉంటే చాలా ఉంటాయి. కావున ఆటిలోకి నేను రాకుండా అసలు మీరు లెగవగానే ఏం చేయాలి? 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇది మొదటి అంశం. చక్కగా రాసుకోండి. మొదటి అంశం 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. 30 నిమిషములు వాకింగ్కి వెళ్ళాలి. 30 నిమిషాలు వాకింగ్కి వెళ్ళాలి. గురుగారు మరి వాకింగ్కి వెళ్ళమండి అంటే దానికి సరిపడ ఇంట్లో అంట్లు తోమటమా, బట్టలు ఉతకటమా, ఇల్లుకు బట్ట పెట్టడమా, అంటే మాప్ చేయటమా, ఏదో ఒక శారీరక శ్రమని కలిగించుకోండి. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, గురుగారు మలమూత్రాల విసర్జనకి వెళ్ళి మేము మంచినీళ్ళు తాగాల, గోరువెచ్చని నీళ్ళు ముందు తాగాల అని అడుగుతారు. కాబట్టి తప్పకుండా అమ్మ తూచా పాటించాల్సింది ఏమిటంటే మీరు లెగవగానే మలమూత్రములకు వెళ్ళే అలవాటు ఉంటే ఎల్లొచ్చి తాగాలి. అది రావటం లేట్ అవుతుంది అన్నవాళ్ళు ముందు తాగండి. ఎందుకంటే తల్లి ఇటువంటి ప్రయోగాలు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క విధంగా ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి మొదటి అంశం 2 గ్లాసులు నీళ్లు తాగాలి. వాకింగ్ ఆర్ వర్క్, ఫిజికల్ వర్క్ చేసుకోవాలి. కంపల్సరీ వాకింగ్ నుంచి వచ్చారు అనుకుందాం మనం. వచ్చిన వెంటనే మీరు చేయవలసిన ప్రక్రియ ఒక 10 రౌండ్లు లేదా 8 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి, లేదా స్కిప్పింగ్ చేయండి, లేదా మీ ఇంట్లో ఉన్న సైక్లింగ్ చేయండి, లేదా స్విమ్మింగ్ చేయండి. కరెక్ట్గా 20 నిమిషాలు చేయండి, లేదా 15 నిమిషాలు చేయండి. అయిన వెంటనే మీరు చేయవలసిన మంచి కార్యక్రమము గ్రీన్ వెజిటబుల్స్ జ్యూస్. గ్రీన్ వెజిటబుల్స్ జ్యూస్, సొరకాయ, బీరకాయ, కీరా, తర్వాత తోటకూర, పాలకూర, చుక్కకూర, వీటితో కూడుకున్న విధంగా మీకు నచ్చినట్టుగా, ఉదాహరణకు సొరకాయ, తోటకూర, కీరా, కొత్తిమీర, ఇలా కాంబినేషన్ చేయండి. గ్రీన్ స్మూతీ, గ్రీన్ జ్యూసు ఎలా చేయాలి బాగా వినండి జాగ్రత్తగా. 1 కప్పు సొరకాయ ముక్కలు అంటే టీ కప్ అన్ని, 1 కప్పు తోటకూర, దానికి సరిపడా అల్లము, దానికి సరిపడా 2 పెప్పర్లు, దానికి సరిపడా పింక్ సాల్ట్, ఈ 3 కలిపి ఒక 150 ml వాటర్లో వేసి మిక్సీ వేసి తాగేసేయండి. సో వాటర్ తాగాం, మధ్యలో ఏవో చేసాం, జ్యూస్ తాగేసాం. ఇక నెక్స్ట్ రోజువారి ఇంటి పనులు, వంట వార్పులు, లేదు మీరు మగవాళ్ళు అయితే చదువుకోవడమా ఇంకేమన్నా పనులు ఉన్నాయో చూసుకోండి. కరెక్ట్గా జ్యూస్ తాగిన అరగంట తరువాత లేదా కనీసం గంట తరువాత మీరు తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ ప్రవేశిస్తుంది. ఏమిటండి బ్రేక్ఫాస్ట్? చాలామందికి బ్రేక్ఫాస్ట్ అనగానే గుర్తుకొచ్చేది దోశలు, ఇడ్లీలు, పూరీలు, బోండాలు, గారెలు. తప్పనిసరిగా తినచ్చు. వారానికి 1 రోజు మాత్రమే ఆయిల్ టిఫిన్ తినండి బ్రేక్ఫాస్ట్లో. మిగతా రోజుల్లో ఆయిల్తో లేని ఒక బ్రేక్ఫాస్ట్ అలవాటు చేసుకోండి. ఉదాహరణకు అటుకులతో చేసేటువంటి పోహ, లేదా మొరమరాలతో తాలింపేసిన ఉగ్గాని. మరలా దానికి బజ్జీ యాడ్ చేయొద్దు. చాలామందికి ఉగ్గాని బజ్జీ అనే అలవాటు ఉంటుంది, బజ్జీ యాడ్ చేయకండి. లేదా ముఖ్యంగా మనం చేయాల్సింది, చాలామంది మరి ఇడ్లీ వద్దు అంటారు. నేను నా యోగా సెంటర్లో పూర్తి జొన్న ఇడ్లీ, పూర్తి రాగి ఇడ్లీ, అంటే మినపప్పు వాడుతూ రాగుల రవ్వ లేదా జొన్న రవ్వ లేదా కొర్ర రవ్వతో 1 లేదా 2 ఇడ్లీ ఇచ్చాను. ఒక విధానం చెబుతా, అది మీరు గ్రహించండి. ఒక జ్యూస్ తాగిన గంటకి మీరు తీసుకుంటున్న విధానంలో 1 ఇడ్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్, రేపు వచ్చేసి పోహ, ఎల్లుండి వచ్చేసి మొరమరాలతో, ఇంకో రోజు వచ్చేసి గోధుమ ఉప్మా. ఎంత ఉండాలంటే 1 ఇడ్లీ సైజులో మనం ఎంత పెట్టుకుంటామో ఏ రోజు టిఫిన్ అయినా అంతే పెట్టుకోవాలి. క్వాంటిటీ విషయంలో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటమే కాదు, మీరన్నట్టు క్వాంటిటీ కూడా ప్రధానం. అయిపోయింది. ఇప్పుడు మీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ 1 ఇడ్లీ, దానికి ఈక్వల్ పొజిషన్ ఆరేనంతా కూడా చట్నీ పెట్టుకోండి. మీకు నచ్చింది, పల్లీ చట్నీ, కొబ్బరి వాడకండి, పల్లీ చట్నీ, లేదంటే పుట్నాల చట్నీ, లేదా గ్రీన్ చట్నీ, ఏదో ఒకటి పెట్టుకోండి. దాని పక్కనే ఇప్పుడు చెప్పేది వెరీ ఇంపార్టెంట్, 1 గుప్పెడు మొలకలు, 1/2 గుప్పెడు దానిమ్మ గింజలు, దాంట్లోనే 1, 2, 3, 4 నానపెట్టిన బాదం పప్పులు పెట్టుకోండి. ఇప్పుడే అందాం అనుకున్నా, ఇంత ఇడ్లీ సైజ్ అసలు ఏం సరిపోతుంది గురువు గారు, కడుపు నిండదు కదా? నిండదు, పూర్తిగా నిండదు. సో 1 ఇడ్లీ, ఈ మొలకల బౌల్ అంటే 1 గుప్పెడు మొలకలు, 1/2 గుప్పెడు దానిమ్మ గింజలు, 3, 4 బాదం పప్పులు, 1 ఖర్జూర పండు. అయిపోయింది. ఈ రెండిటితో పాటు వాళ్ళు తిన్న తరువాత ఒక అరగంట గంట ఆగి నిమ్మరసము, తేనెతో కూడుకున్న గ్రీన్ టీ తాగాలి. లేదా తేనె వద్దు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసేసి గ్రీన్ టీ ప్లెయిన్గా తాగినా మంచిదే.
కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ 2 గ్లాసుల వాటరు, ఒక గ్రీన్ వెజిటబుల్ జ్యూస్, ఒక బ్రేక్ఫాస్ట్. ఇది ఫస్ట్ మంత్. మొలకలు తినడం వల్ల ఎసిడిటీ ఫామ్ కాదంట. పొరపాటును కూడా రాదు. మొలకలు అనే దానికి ఉన్న ఒకటి మైనస్ పాయింట్ గ్యాస్ట్రిక్. 100లో ఒకరికి ఇద్దరికి ఎంత నమిలి తిన్న గ్యాస్ వస్తుంది, వాళ్ళు ఆపేయటం బెస్ట్. ఎవరికైతే గ్యాస్ట్రిక్ లేదో వాళ్ళు నమిలి 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 పేస్టుగా తాగాలి అన్నంతగా నమలాలి, అప్పుడు పనిచేస్తుంది. మరి గురుగారు మీరు చెప్పిన మొలకలు, ఒక ఇడ్లీ, మా పొట్టెట్ట నిండుద్ది, అలవాటు చేయాలి క్రమంగా. సో నేను ఒకరోజు ఒక ఇడ్లీ అన్నా, ఫస్ట్ 4 రోజులు 5 రోజులు కుదరకపోతే 2 ఇడ్లీ పెట్టుకో. అంతేగాని ఇడ్లీలను పెంచొద్దు, ఇడ్లీ సైజు పెంచొద్దు. అన్నిటికంటే ముఖ్యం 3-4 రకాల టిఫిన్లు తినే బఫెట్ బ్రేక్ఫాస్ట్లకి వెళ్ళకండి. ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద మోటివేటర్స్, నా అనుభవంలో చూస్తున్న బెంగళూరు జిందాలని, విజయవాడ మంత్రి సత్యనారాయణ గారని, రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సబ్మిట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచేయమని అడిగి సరి చేయించుకొని వెళ్తున్న రోజులు ఇవి. కామన్ మెన్గా మన ఇంట్లో మనం ఉండి మన నిత్య కర్మలు చేసుకుంటూ ఎక్కడికో ఆశ్రమాలకు పోయి, రిసార్ట్స్కు పోయి మనం వేలు కట్టి తగ్గని అవసరం లేదని సుమన్ టీవీ వారు చేస్తున్న ఒక మంచి సాధారణ మానవుడు కూడా తగ్గ ప్రయత్నానికి నేను ముందుకొచ్చి చెబుతున్న ఈ షెడ్యూల్ మీరు పాటించండి. మరి లంచ్ ఏమిటండి? చాలా ముఖ్యం ఇక్కడ. మళ్ళా లంచ్కి గంట ముందు అంటే 12 గంటలకల్లా లేదా 11 గంటలకల్లా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగండి. కరెక్ట్గా మధ్యాహ్నం లంచ్కి మీరు ఇలా తినండి. మీకు నచ్చిన ఒకే ఒక రకం మిల్లెట్ లేదా గోధుమలలో ఎర్ర గోధుమ రవ్వ అంటారు, బన్సీ గోధుమ రవ్వ అంటారు, దీన్నే జవ్వ గోధుమ రవ్వ అంటారు, లేదా యవ్వ రవ్వ, జవ్వ లేదా యవ్వ. ఈ 2 గోధుమ జాతుల్లో ఉత్తమం. పచ్చజొన్న లేకపోతే తెల్లజొన్న, రాగులు, సజ్జలు, మిల్లెట్స్ ఏవైనా ఏదో ఒక ఐటెంతో కిచిడి కానీ ఉప్మా కానీ. ఎందుకు ఇలా చెప్తామంటే కొత్త కొర్రన్నమో రాగన్నమో వండి పక్కన ఏదో నంజు పెట్టుకొని తింటుంటే కలిగే తృప్తి కంటే ఈ గుప్పెడో అరగుప్పెడో లేదా ఒక హాఫ్ గ్లాసో మీరు కొర్రలు తీసుకున్నారు అనుకుందాం, ఒక పావు కప్పు పెసరపప్పు వేయండి లేదా కందిపప్పు వేయండి, 2 లేదా 3 కప్పులు వెజిటబుల్స్ వేయండి రకరకాలుగా. దాంట్లోనే ప్రోటీన్ బేస్డ్ అనే రాజ్మా, శనగలు, బఠానీలు ఏవో ఒక 2 స్పూన్లు వేయండి. దానికి సరిపడా ఉప్పు, కారం, పులుపు లాంటివి ఉత్తమమైనవి, పచ్చిమిర్చి, పులుపు అంటే మామిడికాయో చింతకాయో చింత చిగురో అలా వేసుకోండి. కారం అంటే పచ్చిమిర్చి అన్న లేదా మిరియాలు, జీలకర్ర, ధనియాలు అలాంటివి వేసుకొని 1కి 3 లేదా 4 నీళ్లు పోసి మనం కుక్కర్లో 3 విజిల్స్ తెప్పించండి. వీలైనంత వరకు వీటిని రాత్రి నానబెడితే ఉదయం కుక్కర్ లేకుండా డైరెక్ట్గా వండుకోవచ్చు. ఇలా కిచిడి తినండి, పొంగల్ తినండి, ఉప్మా తినండి, లేదా అన్ని వెజిటబుల్స్ వేసిన రైస్ లాగా తినండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్ములా. ఫస్ట్ అదే పెట్టుకోవచ్చు, రోజు ఒకటే తినద్దు. అందుకన్నా ఈరోజు జొన్న ఉప్మా తిన్నారు లేదా రాగి ముద్ద తిన్నారు, ఎల్లుండి వచ్చేసి కొర్ర కిచిడి లేదా సామలతో దద్దోజనం, ఏదో విధంగా అలా తినాలి. దీంతో పాటుగా వాళ్ళు ఇంకేమీ తినద్దు. ఇంకా ఆకుకూరలు అన్ని ఇందులోనే యాడ్ చేయమని. ఒక చొక్క కూర, 2 ఆకులు, క్యారెట్, బీన్స్, బఠానీ ముక్కలు, 2 టొమాటో ముక్కలు, అల్లం ముక్క, మిరపకాయ ముక్క, 1 పావు స్పూను నువ్వుల నూనె అన్నీ కలిపేసి 1కి 4 నీళ్లు పోసి కుక్కర్లో ఎక్కించేస్తే మంచి లిక్విడ్ లాగా వచ్చి కిచిడి లాగా వచ్చి కప్పులు వేసుకొని తినచ్చు. అయితే కొంతమందికి ఫస్ట్లో ఇలా మిల్లెట్స్ నా షెడ్యూల్ మొదలు పెట్టినప్పుడు కూడా యోగా క్లాసుల్లో నేను చూశాను తల్లి, కొందరికి లైట్ స్టమక్ పెయిన్ అనిపించడం, ఇండైజెషన్గా అనిపించడం అలవాటు అవుతుంది. అందుకే నేను చెప్పింది అల్లము, పుదీనా ఇలాంటివి పడ్డప్పుడు వాళ్ళకి డైజెషన్లో చాలా సులువుగా అరిగేటువంటి ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అన్నది సూచన. మరి మధ్యాహ్నం నీళ్లు తాగారు, కిచిడియో ఉప్మానో జావో జుర్రో తిన్నారు, తాగారు. అలానే దీంట్లో ఇంకో మార్గం కూడా ఉందమ్మా, చాలా ముఖ్యం ఇది. ప్రతిరోజు బోరు కొట్టకుండా రకరకాలుగా ఉప్మాగా, కిచిడిగా, రాగి ముద్దగా. ఇంకో 4వది ఉంది, బాగా ఇష్టపడతాను నేను, అందరికి ఎక్కువ చూద్దు, జుర్రు అంటారు. జుర్రు అంటే కొద్దిగా ఒక 5 స్పూన్లు జొన్న రవ్వ అనుకుందాం, 1 స్పూను రాగి పిండో ఏదో ఒక పిండి నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండీలో లేదా గిన్నెలో తాలింపేసి అన్ని ముక్కలు వేసి తురుములుగా బాగా రోస్ట్ అయినాక ఈ రవ్వేసి పిండేసి కలిపి ఒక 4 కప్పులో నీళ్లు పోసి బాగా ఉడికిస్తూ ఉంటే ఒక జావ అవుతుంది, జుర్రు అవుతుంది. పూర్వంలో జొన్న జుర్రు, రాగి జుర్రు ఇటు తాగేవాడు. జావ లాగా. జావా
జావనే జుర్రు అంటారు కొందరు పల్లెటూరులో, అంటే జుర్రుకొని తాగుతాం కాబట్టి జుర్రు అని పిలుస్తారు, కాబట్టి జావా లేదా జుర్రు అంటారు. ఇది కూడా ఒకరోజు తీసుకోవాలి. అలా ఒకరోజు ఇలా తీసుకుంటూ ఫస్ట్ మంత్ ఇలా మెయింటైన్ చేయాలి. లంచ్ అయిపోయిన తల్లి, ఇక నెక్స్ట్ జనరల్గా ఇలాంటి మెయింటైన్ చేసేటప్పుడండి, ఇంతకు ముందు తిన్న తిండికి దీనికి తక్కువ పాళ్ళు ఉండడం వల్ల మన డైజెషన్ ఆకలి అని పిలవడం మొదలు పెడతారు. అందుకే అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే న్యాచురల్గా ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, కొంచెం సిట్రిక్ ఫ్రూట్స్, ఫైబర్ ఫ్రూట్స్ లాంటివి, ఉదాహరణకు జామ, నేరేడు, దానిమ్మ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఆరెంజ్ ఎప్పుడైనా మధ్యాహ్నం అట్లా. అందుకే నేనేం చెబుతానంటే 4 గంటలకి వాళ్ళకి ఆకలి అయిపోయినా కంపల్సరీ తాగాల్సింది ఒక గ్రీన్ టీ. అగైన్ రోజుకు 2 టీలు వస్తాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చింది, మధ్యాహ్నం 4-5కి స్నాక్స్ టైంలో గ్రీన్ టీ మస్ట్ కంపల్సరీ. బ్లాక్ కాఫీని రిఫర్ చేయరా గురుగారు? కంపల్సరీ చేస్తాను తల్లి. నేను అది 2nd మంత్ షెడ్యూల్లోకి వెళ్తాను. నేను 2nd మంత్లో కంపల్సరీ బ్లాక్ టీ. ఓకే, సో కాబట్టి ఈ స్కెడ్యూల్ అంటే దీని ప్రకారమే ఫాలో అవ్వాలి. వెళ్ళాలి. సో మనం బ్లాక్ కాఫీ మళ్ళీ కొత్తగా ఏమొద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నేను చెప్పిందే చేయండి, ఇంకొకరు చెప్పింది సగం, నాది సగం, మీది సగం, ఇట్లా కలపకండి. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్ అని మీకు అనిపించాలా, నేను కరెక్ట్గా చెప్తున్నానని మీకు కలగాల. కాబట్టి ఇంటి దగ్గర ఉండే గృహిణులు ముఖ్యంగా ఏ యోగా సెంటర్లకి, ఏ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి పోకుండా నన్ను ఎలా మీరు హెయిర్ ఆయిల్స్ అని, షాంపూలని, అలోవెరా జ్యూసులని, ఆరోగ్య చిట్కాలు, ముఖ సౌందర్యం ఎన్ని పాటించారు తల్లులు మీరు? ఇది కూడా నన్ను నమ్మండి, పాటించండి. నెలలో మీ మార్పు మొదలై శరీరం కొంచెం అలా తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తుంది. కావున మధ్యాహ్నం 4కి మీరు తినదగ్గ పండు ఏం తినాలి, ఎలాంటివి తినాలి? దానిమ్మ, జామ, పప్పాయ, ఇటువంటివి, సిట్రిక్, ఆరెంజ్, మోసంబి ఇలాంటివి మాత్రమే తీసుకోండి. యాపిల్ కూడా తినచ్చు. యాపిల్ కూడా తినచ్చు. సపోటా, మామిడి పండు, అరటి పండు, సీతాఫలము ఇలాంటివి తినకండి. జాక్ ఫ్రూట్ పండిపోయింది తినకండి. ఎందుకు ఏమిటి అనేది మనం ఈ యొక్క చర్చలో ఇవ్వలేను. మీరు ఎప్పుడైనా నన్ను కలవగలిగినా సంతోషంగా వివరిస్తాను. ఇది 4 మీరు చేయవలసిన పనులు. గురుగారు మరి నాకు రోజు బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది, కొంచెం శాండ్విచ్లు, అట్లాంటివి ఇప్పుడు ఏం చేయకండి. తట్టుకోలేక మనస్సు ఆత్మారాముడు ఒప్పుకోలేనప్పుడు టచ్ చేయాల్సి వస్తే బెస్ట్ వే టచ్ చేయండి. లేకపోతే చీజులు, బటర్లు ఇవన్నీ వేసినవి ఏవి తినకండి. ఇక రాత్రి డిన్నర్ అన్న దగ్గరే మీకు నాకు కొట్లాట జరిగేది. సింపుల్ వర్డ్ కొట్లాట అన్న ఏమిటండి? డిన్నర్ ఎప్పుడు తినాలి? ఫస్ట్ అందరికీ అర్థం కాని పెద్ద సమస్య. ఉదయం నుంచి ఇప్పటిదాకా నా షెడ్యూల్ మెయింటైన్ చేసిన మీరు డిన్నర్ 6 గంటలకల్లా తినాలి. కుదరదు అనకూడదు, కుదరకపోతే ఎలా అనకూడదు. ఇప్పటికీ నేను చూస్తానండి, హైదరాబాదు కూకటపల్లి హౌసింగ్ బోర్డులో మారువాడీల షాపుకి వాళ్ళ భార్య 5:30-6 జైన్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలో ఒక ప్లేట్లో వాళ్ళ ఎన్ని పెట్టుకుని పైన ఒక క్లాత్ కప్పి 6-6:30 కల్లా వాళ్ళ షాపుకి ఇస్తే వాళ్ళు తినేసి వ్యాపారం కంటిన్యూ చేస్తున్నారు. సమ్ కల్చర్స్ కెన్ గివ్ అస్ ఏ రోల్ మోడల్స్, రోల్ ఐడియాస్. ఎంత హెల్దీగా ఉంటారు వాళ్ళు, హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది వాళ్ళతో. అంటే మీరు కూడా 6 తినండి. మరి డిన్నర్ ఏం తినమంటారు గురువు గారు? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. 1 చాలా బాగా వినండి, మీకు నచ్చిన 1-2 గ్రీన్ సలాడ్ స్లైసెస్, కీరా, క్యారెట్, టొమాటో, దోసకాయ ఇట్లాంటివి డైలీ అలవాటు చేసుకోండి. 2-3 పీసెస్. 2 పుల్కా. రోజు చపాతీనే తినద్దు, అనగా గోధుమలతోనే తినద్దు. రాగి, జొన్న, సజ్జ, మల్టీమిలెట్ ఇలాంటి వాటితో 2 పుల్కాలు. పుల్కా అంటే ఆయిల్ లేకుండా కాల్చే వేడి పుల్కా. ఆయిల్ వేసామా చపాతీ అవుతుంది. కావున ఆయిల్ లేకుండా అలా తీసి అలా ప్లేట్లో పెట్టుకొని తినే టైంలోనే చేపించుకోండి. 2 పుల్కాలు పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ పాయింట్, మీరు తినే సబ్జీ. నైట్ కందిపప్పు తినకండి, బంగాళదుంప తినకండి. మిగతా ఏ వెజిటబుల్స్ అయినా, బీరకాయ కూర, బీరకాయ పెసరపప్పు, బెండకాయ కూర, దొండకాయ, కొబ్బరి కొంచెం అట్లా, చిక్కుడుకాయ కూర, లేదా పెసరపప్పు, పాలకూర, గుమ్మడికాయ వేసుకున్న కూర, నైట్ పెసరపప్పు వాడండి, కందిపప్పు వాడకండి. కావున బాగా కూర ఎలా ఉండాలంటే, మనం ఏదైనా తినడానికి స్పూన్ వాడతాం కదా, చపాతీ ముక్కని అదే, లేదా రాగి రొట్టె ముక్కని ఆ కూరను లేపి తినటానికి వాడుకున్నట్టు వాడుకోవాలి. అంటే కూరను భుజించటానికి చపాతీ ముక్కను వాడుకోవాలి. నైట్ వెజిటబుల్స్ మనం తింటున్నాం, కూర తింటున్నామంటే నమిలి తినాలి, మంచి మనసు పెట్టి తినాలి, ప్రశాంతంగా తినాలి. ఇది 6-6:30 లోపల అవ్వాలి. మరి కుదరదు అన్నదానికి షెడ్యూల్ ఉండదండి. తప్పు అది అనకూడదు, అడగకూడదు. 6 లోపల మ్యాక్సిమం మీ డిన్నర్ అయిపోయింది. నౌ ద డే వాజ్ కంప్లీటెడ్. బిఫోర్ బెడ్
అరౌండ్ మై థింకింగ్ ఈజ్ బై 9 to 10 బిట్వీన్. కరెక్ట్గా 2 glasses ఆఫ్ లుక్వామ్ వాటర్ తాగండి. వీలైన వాళ్ళు త్రిఫల అనే ఆయుర్వేద టాబ్లెట్ ఉంటుందండి, ఒక్కటి మింగండి. టాబ్లెట్ పౌడర్ తీసుకెళ్ళాం కదా. పౌడర్ అయినా పర్వాలేదు. పౌడర్ ఫార్మేషన్కి దానికి స్టాచ్ వాడతారు. కొంతమంది పౌడర్ కలిపితే గొంతు నస అంటారు. పౌడర్ తాగలిగిన వాళ్ళు ఫస్ట్ పౌడరే తాగండి. మీరు వాడే 2 గ్లాసుల నీళ్ళల్లో 1 కప్పు నీళ్లు ఉంచుకొని త్రిఫల చూర్ణం 1 స్పూన్ కలుపుకొని తాగండి. లేదు టాబ్లెట్ అయితే ఈజీగా మింగగలుగుతారు. దొరుకుతున్నాయి. ఒకప్పుడు మాకు తెలిసి ఆ త్రిఫల టాబ్లెట్లు రికమెండ్ చేయలేదు, నేను కూడా లేవు. ఇవాళ మనకు అనుకూలంగా ఉండటం కోసం ఏమీ వాడరు, జస్ట్ ఏ స్టాచ్ టు మౌల్డ్. ఆ మౌల్డ్ అవడానికి స్టాచ్ వాడతారు. తప్పదనుకుంటే వాడండి, లేదా త్రిఫల చూర్ణం కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగండి. త్రిఫల చూర్ణం తాగాక నోరు పుక్కిలించుకోవడానికి నీళ్లు వాడచ్చు, కానీ తినేది తాగేది ఇంకేమీ లేవు. కాబట్టి రోజుకు 2 గ్రీన్ టీలు ఇచ్చా. రోజుకి 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు ఇచ్చా. సరిపోతాయా వాటర్? అద్భుతంగా సరిపోతుంది. ఇలా తిని పడుకునేవాడికి ఎర్లీగా నిద్ర వస్తుంది, ఎర్లీగా మెలకు వస్తుంది. కానీ షెడ్యూల్ మొదలుపెట్టిన కొత్తల్లో కొంతమందికి డిస్టర్బెన్స్లు, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అవి ఏమున్నా నన్ను సంప్రదించకండి. నా నెంబర్ ఎప్పుడు సుమన్ టీవీ వాళ్ళు స్క్రోలింగ్ చేస్తుంటారు. ఎక్కడ కొట్టినా జగన్ గురూజీ అంటే నా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. తప్పకుండా మీరందరూ నాకు. అయితే గురువు గారు ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏంటంటే మేము వండుకోలేము, అంత టైం ఉండదు. సో నేనే కాదు, నేనే అనుకున్నా ఇన్ని రోజులు, బట్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు అర్థమైంది వెరీ రీసెంట్గా. సో ఎక్కడన్నా ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం దొరికితే బాగుండు అనుకున్న క్రమంలో మరి నిజంగా నేను చూసాను ఇప్పుడు రాగానే అక్కడ చక్కగా ఫుడ్ ఉంది, గురూస్ కిచెన్ అని. మరి మీరు కూడా అలా ఆహారం ప్రొవైడ్ చేయొచ్చుమా. కొన్ని ప్రొడక్ట్స్ ఏమో వాళ్ళు తీసుకెళ్ళి వాడుకునేటట్టు ఉంటాయి, కొన్ని ఏమో ఇక్కడ మేము తయారు చేస్తేనే ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ వాసులు ఎవరైనా ఉన్నారు, నా డైట్ షెడ్యూల్ ఇప్పుడు మీకు ఏం చెప్పానో దానికి రూపకల్పన, కర్త, కర్మ, క్రియ నేను చేసుకొని కేసుల మీద అప్లై చేస్తూ ఇన్నాళ్ళు ఓన్లీ నా శిష్యులకి ఇచ్చిన నేను ఇప్పుడు మా యోగా సెంటర్ ముందే గురూస్ కిచెన్ అనే టిఫిన్ సెంటర్ లాగా లంచ్, బ్రేక్ఫాస్ట్లు, డిన్నర్లు అన్నీ రెడీ చేసి పెడుతున్నా. అలా కూడా ఎవరైనా వచ్చి తీసుకెళ్ళచ్చు, లేదా ప్రత్యక్షంగా వచ్చి సంప్రదించి రాసుకొని వెళ్ళచ్చు. ఏదైనా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మా ఫుడ్ అందుబాటులో ఉంటుంది. సో మాలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పిన ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో అలాంటి ఫుడ్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి గురూజీ. చేస్తా, తప్పకుండా చెప్తానమ్మా. ఇలాంటి షెడ్యూల్ నేను ఇప్పుడు వీటిని ఏమని పిలుస్తానంటే ఇప్పటి నుంచి మీకు కూడా చెప్తున్నా, ఎవరైనా వస్తే మా ఫస్ట్ మంత్ షెడ్యూల్ ఫుడ్ కావాలి అని అడగాల, సెకండ్ మంత్ షెడ్యూల్, థర్డ్ మంత్ షెడ్యూల్ అని అడగాల. ఎందుకంటే ఇప్పుడు ఈ కుక్కుడు ఫుడ్ కూడా సెకండ్ మంత్లో ఉండదు, కుక్కుడు లిక్విడ్స్ వస్తాయి. థర్డ్ మంత్లో న్యాచురల్ జ్యూస్ అండ్ షర్బత్స్ అండ్ అలా వస్తాను. అంటే థర్డ్ మంత్ దాదాపుగా ఈ విధంగా పాటిస్తే అమ్మా. ముఖ్యంగా వినండి, లాస్ట్ పాయింట్, క్రానిక్ డిజార్డర్లు అంటే క్రానిక్ డిసీజెస్, ఒబెసిటీ, ఆర్థరైటిస్, ముఖ్యంగా ఈ డయాబెటిక్ వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఒబెసిటీ బాగా, థైరాయిడ్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు నా సెంటర్లో నేను ఆడుతూ పాడుతూ అవలీలగా, అంటే వాళ్ళు నాతోనే యోగా చేస్తున్నారు కదా 3 నెలలు 2 నెలల మించి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే సుమన్ టీవీ వల్ల ఒకటి జరుగుతుంది తల్లి. ఏదే ఊర్ల నుంచి వచ్చి మా యోగా సెంటర్ దగ్గరలో ఉన్న పీజీలు, హాస్టల్లో ఉండి వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఇక్కడ యోగా నేర్చుకుంటూ ఈ ఫుడ్ తింటూ వెళ్తున్నారు. అదొకటి మొదలైంది ఇప్పుడు మీ యొక్క షూటింగుల వల్ల. ఎందుకంటే ఇది కేవలం వెయిట్ లాసే కాదు, స్కిన్ గ్లోయింగ్. ఇవాళ రేపు యువతకు కావాల్సింది అదేగా. మీరు ఇచ్చిన ఆహారం స్కెడ్యూల్ లో స్కిన్ గ్లోయింగ్ కూడా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ లో జస్ట్ ఏదో వెయిట్ లాస్ బాడీలో టాక్సిన్స్, వేస్ట్ బయటికి పోద్దో దాని న్యాచురాలిటీ బయటకు వస్తుంది. కాబట్టి ఇంటిల్లి పాదికి ఉన్న అమ్మలందరూ మీ కూతురు మారాలి, మా అమ్మాయి తగ్గాలి, పెళ్లి చూపులు వస్తాయి. ఎన్ని తిప్పలు పడుతున్నారు తల్లి. పిల్లల్ని బతిలాడుతున్నారు, షెడ్యూల్ చూసుకోవాలా, అదే వంట పిల్లకు ఒకటి చేయాలా, భర్త కూడా చేయాలా, అత్తమామలు. మీరు పడుతున్న తిప్పలు తల్లులు చాలా పడుతున్నారు. నా షెడ్యూల్ ఫాలో కండి, కిచెన్లో అతికించండి, నీట్గా రాసి అందరికీ ఇదే వండి పెట్టండి. చక్కగా క్రానిక్ డిసీజులు తగ్గుతాయి, బరువు తగ్గుతారు. ముఖ్యంగా బద్ధకం తగ్గుద్ది, బరువు కాదు, బద్ధకం బోల్డ్ అంత తగ్గుతుంది. అది తగ్గితే ఎంతో, అసలు ఇంత టైం మిగిలిందా అని నిజంగా చాలా మంది వేరే ఉద్యోగాల మీద, వేరే వ్యాపారాల మీద దినచర్య పరిపూర్ణంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ దినచర్య, యోగా, ఈ ఆహారం. ఇక మీలో కొంతమంది అడుగుతారు ఏమంటే జిమ్ చేస్తాయిదండి. మళ్ళా చెబుతున్నా, జిమ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఆటలాడేవాళ్ళు, విపరీతంగా మట్టి పని చేసేవాళ్ళు ఈ షెడ్యూల్ చాలదండి. మీరు ఊరికి ఏదో కామెంట్లు పెట్టద్దు, ఇవి దీన్ని నీలాంటి స్వామీజీలకు సరిపోతాయి. ఎప్పుడు చెబుతున్నాం, ఇది సర్టన్ వేలో ఉండోళ్ళకే పనిచేస్తుందని మొదట్లోనే చెప్పా. మట్టి పని చేసేవాడికి ఇది చాలదు, అతని షెడ్యూల్ వేరే ఇస్తా. సాధారణంగా గర్భవతులు ఉన్నారు, వాళ్ళకి ఇది కుదరదు, వేరేది ఇవ్వాలి. కావున మనం మాటలు మాట్లాడుకోవటం కంటే
నాతో కలవటమో అనుభవంలో తెచ్చుకోవటం అనే సకారాత్మకమైన మనోభావాలతో ఇది ఆచరిస్తారని కోరుకుంటూ ఇటువంటి అవకాశం కలిగించిన మా సుమన్ టీవీ యాజమాన్యానికి, ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మా అమ్మ జాహ్నవి, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇది చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజంగా అంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా మనం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఎంతో డీటెయిల్డ్ గా మా ఇంటి మనిషిలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. ఇదండి, చూసారు కదా, మరి ఇది అంటే కేవలం వెయిట్ లాస్ అవ్వడమే కాదు, వెయిట్ లాస్ లో భాగంగా మనం ఆరోగ్యంగా ఆనందంగా మనం ఉండాలి అంటే మరి ఏం చేయాలి, ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి, సో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి అలాగే సో ఏదంటే అది అలా డైట్ తీసుకోవడం కాకుండా ఖచ్చితంగా దానికి సంబంధించిన నిపుణుల పర్యవేక్షణలో ఇలాంటి ఆహారాన్ని మనం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి అలానే మన జగన్ గురూజీ అపాయింట్మెంట్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.